ఇక రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. రెండో విషయం, ఈ వచనంలో మనం కిందకి వెళ్తే 24వ వచనంలో ఆయన అతనితో కూడా వెళ్ళాను అని రాస్తాడు. 25వ వచనంలో నుంచి మరో చిన్న సంఘటన అక్కడ రాస్తూ ఉంటాడు. ఏంటి అంటే, ఇప్పుడు యేసు ప్రభువుల వారు ఎవరింటికి వెళ్తున్నాడండి? యాయీరు ఇంటికి వెళ్తున్నాడు. ఈ యాయీరు ఇంటికి వెళ్తున్నటువంటి మార్గం మధ్యలో చాలామంది యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్య వెంట నడుస్తున్నారు. కానీ ఈలోపు 12 సంవత్సరాలుగా రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ వెనకాల నుండి వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది, బాగుపడింది. యేసు ప్రభు వారు వెంటనే అంటాడు, నన్ను ముట్టుకున్నది ఎవరో అని అడుగుతాడు. ఆయన శిష్యులు అంటారు, అయ్యా, ఇంతమంది నీ వెనకాల ఉన్నారు, ఇంతమంది నీ చుట్టూ గుమ్ముగూడు ఉన్నారు, అందరూ నిన్ను ముట్టుకుంటున్నారు, అందరూ నీ మీద పడుతున్నారు, మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం. అలాంటిది ఎవరు నన్ను ముట్టుకున్నారని చెబితే ఏ ప్రశ్న అయ్యా అన్నారు. నా మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందరూ యేసయ్యను ముట్టుకుంటున్నారు, అందరూ యేసయ్యను తాగుతున్నారు, అందరూ యేసయ్య మీద పడుతున్నారు. కానీ యేసయ్యలో నుంచి ప్రభావము ఆ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీలోకి మాత్రమే వెళ్ళింది. దేవునికి స్తోత్రం. అందరూ మందిరానికి వస్తున్నారు, అందరూ మందిరంలో కూర్చున్నారు, అందరూ మందిరంలో ప్రార్థన చేస్తున్నారు. కానీ యేసయ్యలోని ప్రభావం, ఆయన వాక్యంలోని మాధుర్యం కొంతమందికి మాత్రమే అర్థమవుతుంది. ఆయనలోని శక్తిని కొంతమంది మాత్రమే పొందుకోగలుగుతున్నారు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకని? కారణం ఏంటంటే, ఆమె ఒక్కతే మాత్రమే నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగుపడతాను అని విశ్వాసంతో వచ్చి వస్త్రపు చెంగును ముట్టుకుంది. ఆమె విశ్వాసము యేసులో నుంచి ప్రభావాన్ని ఆమెలోనికి తీసుకురాగలిగేది. హల్లెలూయా. అందరూ ప్రార్థనకు వస్తున్నారు, కానీ కొంతమంది మాత్రమే ఈరోజు వాక్యములోని మాధుర్యాన్ని అనుభవించాలి, ఈరోజు క్రీస్తులోని మాధుర్యాన్ని అనుభవించాలి, క్రీస్తు సత్యాన్ని గ్రహించాలి, వాక్యంలో సత్యాన్ని గ్రహించాలి, దేవుని ఉన్న మాధుర్యాన్ని అనుభవించాలి, మందిరంలో ఉన్న మాధుర్యాన్ని అనుభవించాలి, మందిరంలో ఉన్న ప్రసన్నతను అనుభవించాలి, మందిరంలో ఉన్న దేవుని యొక్క కృపను నేను అనుభవించాలి అని విశ్వాసంతో వస్తారు. వాళ్ళే హృదయాలు సంతృప్తి పరచబడిన వారి, మనస్సులు సంతృప్తి పరచబడిన వారి తిరిగి గృహాలకు సంతృప్తి హృదయాలతో తిరిగి వెళ్ళగలరు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలు జాగ్రత్తగా వినండి. యేసుని అందరూ ముట్టుకుంటారు, ఆమె ఒక్కతే మాత్రమే యేసు ప్రభావాన్ని పొందుకోగలిగింది. వెంటనే ఆగి యేసే అంటాడు, నన్ను ముట్టుకుందావరంటే ఆమె వెంటనే లేచి, అయ్యా నేనే ముట్టుకున్నాను, నా పరిస్థితి ఎలా ఉండేది, నేను ముట్టుకోగానే నా పరిస్థితి మారిందయ్యా అని యేసయ్యతో చెప్పుకుంది. చూడండి చూడండి, యేసయ్యని ఎవరు తీసుకెళ్తున్నారు? యాయీరు తీసుకెళ్తున్నారు. యాయీరుకి మేలు కలిగిందా? ఇంకా మేలు కలగలేదు. కానీ యాయీరుకు మేలు కరగక మునిపే ఎవరు మేలు పొందుకున్నారు? ఆ స్త్రీ మేలు పొందుకుంది. అయినా యాయీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. యాయీరు ఆమెను ఏమాత్రం కూడా తొందర పెట్టలేదు, యేసయ్యను తొందర పెట్టలేదు, యేసు వారి శిష్యులను తొందర పెట్టలేదు. యాయీరులో యేసయ్యకు నచ్చిన మరో మంచి మాట ఏంటో తెలుసా? యాయీరు ప్రయత్నంలో అనేక మంది బాగుపడుతున్నా యాయీరు సంతోషించాడే తప్ప తన ఇంటికి తీసుకెళ్తానికి తొందర పడలేదు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకవేళ నేను మంచి మాట చెప్తాను, జాగ్రత్తగా వినాలి. నీవు నీ స్నేహితులతో కలిసి ఏదైనా ప్రయత్నం చేస్తున్నావు అనుకో, నీవు నీ స్నేహితులు కలిసి వ్యాపారాలు చేస్తున్నారు, లేకపోతే నువ్వు ఇచ్చిన ఆలోచన చెప్పుకుని ఇచ్చిన ఆలోచన బట్టి నీవు నీ స్నేహితులు కలిసి వ్యాపారాలు చేస్తున్నారు, నీకంటే ముందుగా నీ ఆలోచన తీసుకున్నవాడు బాగా బాగుపడిపోయాడు అనుకోండి, మనకు ఎలాగుంటుందండి? నేను చెప్పాను అడిగి బాగుపడ్డా అని చెప్పుకోవడమే కాదు, వాడి మీద ఈర్ష్య పడతాం. ఒకవేళ ఇంకో మాట కూడా చెప్తాను,
ఏదైనా ఉద్యోగం నోటిఫికేషన్ పడింది, నోటిఫికేషన్ పడితే సర్లే మా ఫ్రెండ్కి కూడా చెప్దామని నీ ఫ్రెండ్కి కూడా చెప్పావు, అరే బాబు పలానా నోటిఫికేషన్ అడిగింది మన ఇద్దరు పెడదాం అనుకుని ఇద్దరు నోటిఫికేషన్ పడిన తర్వాత ఇద్దరు ఉద్యోగాలు పెట్టుకున్నారు. కానీ నీకు ఉద్యోగం రాలేదు, ఆడికి ఉద్యోగం వచ్చింది. ఎలా ఉంటుంది నీ పరిస్థితి? చెప్పునోడు నేను, ముందు చూసినోడిని నేను కదా. ఇద్దరు ముగ్గురు కలిసి కొయిట వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొయిట వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే నువ్వే కూర్చో 10 మందిని, అందరూ చోటకి వెళ్తే నాతో పాటు తోడుంటారని ఓ 10 మందిని కూర్చి 10 మంది ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరూ 9 మందికి వీసాలు వచ్చేసాయి, నీకు వీసా రాలేదు. నీకు ఎలా ఉంటుంది అంటారు? హలో, దేవునికి స్తోత్రం. ఆ 9 మందికి వీసా వచ్చింది, వెళ్ళిపోయారు, నీకు మాత్రం వీసా రాలేదు. ఎలా ఉంటుంది అంటారు? యాయిరు పరిస్థితి కూడా అదే, యాయిరు పరిస్థితి కూడా అదే. యాయిరు యేసయ్యను తన ఇంటికి తీసుకెళ్తున్న మార్గంలో, యాయిరు యేసయ్యను తన ఇంటికి తన బిడ్డను బాగు చేసుకోవడానికి తీసుకువెళ్తున్న మార్గంలో యాయిరు కంటే ముందుగా అనేక మంది వచ్చి బాగుపడుతున్న యాయిరు వారిని చూసి సంతోషించాడే తప్ప ఏమాత్రం కూడా యేసయ్యను తొందర పెట్టలేదు. మీకు మంచి మాట చెప్పరా? ఈలోపు ఆ తన ఇంటి దగ్గర నుంచి ఇద్దరు వచ్చి అంటారు, అయ్యా యేసయ్యను తొందర పెట్టొద్దిక, ఆ బోధకుని ఇబ్బంది పెట్టొద్దిక, నీ కూతురు చనిపోయింది. అందరికి వీసాలు వచ్చేసే, నీకు వీసా రాలేదు, నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, ఈలోపు నీ పాస్పోర్ట్ కూడా చచ్చిపోయింది. అలా ఉంటుంది పరిస్థితి. నీ పాస్పోర్ట్ కూడా చచ్చిపోయింది, నీ ఏజ్ లిమిట్ అయిపోయింది. నువ్వు నోటిఫికేషన్ అడిగినప్పుడు చెప్పే వాళ్ళందరికీ నాతో పాటు ఉద్యోగం పెట్టుకొని రా అని, వాళ్ళందరూ పెట్టుకోవడానికి ఉద్యోగం వచ్చింది, నువ్వు పెట్టుకోవడానికి రాలేదు. ఈలోపు వాళ్ళకి ఉద్యోగాలు వచ్చింది లోపు నీకు మరో నోటిఫికేషన్ వచ్చే లోపు నీ ఏజ్ బార్ అయిపోయింది, ఏజ్ బార్ అయిపోయి చచ్చిపోయింది. వచ్చే అవకాశమేగా లేదు. అప్పుడు మనం ఏమంటావు? నీ వల్లే, ఈ పనికి మాలని స్త్రీ వల్లనే నా బిడ్డ చచ్చిపోయింది. వీళ్ళు అడ్డుపడి ఉండకపోతే, వీళ్ళు యేసయ్యను అడ్డుపడి ఉండకపోతే, వీళ్ళు యేసయ్యకి అడ్డు చెప్పి ఉండకపోతే ఈ పాటికి నా యేసయ్య ఇంటికి వచ్చేసును, నా బిడ్డను బాగు చేసును అని యేసయ్య కంగారు పడాలి, తిట్టాలి అందరినీ. ఏ మాత్రం తిట్టలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు మంచి మాట చెప్పనా? యాయిరులో యేసయ్యకు నచ్చిన మరో మంచి విషయం ఏంటి తెలుసా? యాయిరు ఇతరుల క్షేమమును చూసి ఆనందించేవాడు. ఆమేన్, హల్లెలూయా. ఇతరుల క్షేమం చూసి సంతోషించేవాడు. తన ప్రయత్నంలో ఇతరులు బాగుపడతా ఉంటే చూసి సంతోషించిన వాడు యాయిరు. తను చూసి తన యొక్క స్నేహితులు బాగుపడ్డం, తన ఊరు బాగుపడ్డం, తన గ్రామస్తులు బాగుపడ్డం, తన ఇంటి వారు బాగుపడ్డం, తన ఊర్లో వాళ్ళు స్వస్థపరచబడ్డం యాయిరు చూసి ఆనందిస్తున్నాడు. తన బిడ్డ సంతోషము కంటే తన గ్రామం వారి సంతోషమే ఎక్కువగా భావించి వారి సంతోషిస్తాడు. ఈరోజు నేను అంటాను, ఈరోజు నువ్వు దేవుని యొక్క హృదయాన్ని సంపాదించుకోవాలంటే, నువ్వు దేవుని హృదయంలో స్థానాన్ని సంపాదించుకోవాలంటే ఎప్పుడు నేనే బాగుండాలి, నా బిడ్డలే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలని కోరుకోవడం కాదు. నీ తోటి వారు కూడా బాగుండాలి, నీ స్నేహితులు బాగుండాలి, నీ స్నేహితులు కూడా బాగుండాలి, నా స్నేహితులు కూడా దీవెనకరంగా ఉండాలి, నా స్నేహితులు ఉద్యోగాలు సంపాదించాలి, నా స్నేహితులు కూడా స్కాలర్షిప్ సంపాదించాలి, నా బిడ్డలు కూడా మంచి స్థితిలో ఉండాలని ఎదుటి వారి మేలు కోరి ప్రయత్నం చేసేవాడిగా ఉండాలా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? ఏదైనా ఉపయోగపడే ఉంటాయనుకోండి నోటిఫికేషన్స్, ఏదైనా ఉపయోగపడే స్కాలర్షిప్కి సంబంధించిన నోటిఫికేషన్ ఉందనుకోండి. నేను చర్చ్ గ్రూప్లో ఒకటి నేను షేర్ చేశాను, మరి మీరు ఎవరైనా అప్లై చేసుకున్నారో లేదో మాకు తెలియదు, కానీ SBI వాళ్ళు స్కాలర్షిప్ ఇస్తున్నారు. చదువుకునే పిల్లలు టాలెంట్ టెస్ట్ పెడతారు, ఆ టెస్ట్లో పాస్ అయితే స్కాలర్షిప్ ఇస్తారు. అది అప్లై చేసుకుంటారు కావాల్సిన వాళ్ళు, కానీ షేర్ చేశాను. నేను ఎవరు అప్లై చేసుకున్నా నాకు తెలియదు, కానీ కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? అలాంటి అవకాశాలు వచ్చినప్పుడు ఎవరికి చెప్పరు, పక్కోడు కూడా చెప్పరు, ఆ పిల్లలతో చదువుకునే తల్లిదండ్రులకు కూడా చెప్పరు, ఎవరికి చెప్పకుండా వీడు అక్కడే అప్లై చేసుకుంటాడు, ఎందుకు? స్వార్థం. ఆడు బాగుపడకూడదు, వాడు చెప్తే వాడు ఉపయోగపడిపోతే వాడు మేలు పొందుకుంటాడు, నేను ఒక్కనే మేలు పొందుకోవాలి, నాకొక్కడికే మేలు కలగాలి, నా బిడ్డలకే మేలు కలగాలి, స్వార్థం ఉంటుంది. అలాంటి స్వార్థ పరులకు దేవుని జీవితంలో, దేవుని యొక్క హృదయంలో స్థానము లేదు, ఎప్పటికీ ఉండదు.
నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యాయీరు దేవుని హృదయంలో స్థానాన్ని సంపాదించుకోగలిగాడంటే ప్రధానమైన కారణాల్లో రెండవ కారణం ఏంటంటే అతడు తన క్షేమస్థితి కంటే ఇతరుల క్షేమస్థితిని చూసి ఆనందించినవాడు. ఆలస్యం అయిపోతున్నా కానీ దేవుని సమయం మీద మనసు పెట్టుకున్నవాడు, దేవుని హృదయం మీద, దేవుని యొక్క సమయం మీద, హృదయం మీద, దేవుని యొక్క స్థితి మీద, దేవుని యొక్క శక్తి మీద నమ్మకం పెట్టుకున్నవాడు. దేవునికి స్తోత్రం. అక్కడ రాస్తాడు, నువ్వే కంగారు పడొద్దు, నువ్వు నమ్మిక మాత్రం ఉంచు అని యేసయ్య చెబితే నమ్మకం మాత్రమే ఉంచాడు. యాయీరులో మూడవ లక్షణం ఏంటంటే విశ్వాసం ఉంచాడు. ఏం చేశాడు? విశ్వాసం ఉంచాడు. చెప్తాను చూడండి అతని విశ్వాసం ఎలాంటిదో. అతను యేసయ్య దగ్గరకు వచ్చినప్పటికీ ఆ బిడ్డ ఇంకా చనిపోలేదు, బ్రతికే ఉంది. బ్రతికే ఉన్నప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చి ఏమన్నాడు, అయ్యా నువ్వు నా బిడ్డల మీద చెయ్యి పెడితే చాలు, నా బిడ్డ బాగుపడద్ది అని నమ్మాడు. ఇప్పుడు మధ్యలోకి వచ్చేసరికి ఏమైంది? బిడ్డ చనిపోయింది, ఇంకా యేసయ్య ఇంటికి రాలేదు. అటువంటప్పుడు యేసయ్యను, అయ్యా ఇక నా బిడ్డ చనిపోయిందిలే, ఇక నువ్వు మాత్రం వచ్చి ఏం చేస్తావులే, ఇక నుంచి నీ పని చూసుకో, నేను ఇంటికి వెళ్ళిపోయి నా సమాధి కార్యక్రమం నేను చూసుకుంటాను అనాలి యాయీరు, ఒకవేళ విశ్వాసం లేనోడైతే. కానీ యాయీరు ఏమంటున్నాడు? యేసయ్యను తన ఇంటి వరకు తీసుకువెళ్ళగలిగాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. అంటే బ్రతికి ఉండగాను నా యేసయ్య నన్ను నా బిడ్డను బ్రతికించగలడు. అతని విశ్వాసం ఎంతవరకు బలపడిందంటే ఒకవేళ చచ్చిపోయినా నా బిడ్డను యేసు బ్రతికించగలడు. హల్లెలూయా. విశ్వాసులు బలపడడం అంటే ఇదే. బ్రతికి ఉండగా బ్రతికించగలడని నమ్మినవాడు చనిపోయిన తర్వాత కూడా నా బిడ్డను బ్రతికించగలడని నమ్మి యేసయ్య ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఈరోజు మన జీవితంలో విశ్వాసమే ప్రధానమైనదండి. మన జీవితాల్లో మేలు పొందుకోవడానికి, ఆశీర్వాదం పొందుకోవడానికి, అభివృద్ధి పొందుకోవడానికి, దేవుని చిత్త కృపచేత నింపబడడానికి ప్రధానమైన కారణాల్లో మూడవ కారణం ఏంటంటే విశ్వాసం ఉంచాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండటం అసాధ్యం. మనం దేవుని యొక్క హృదయంలో మనం స్థానాన్ని సంపాదించాలంటే సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి. ఎలాంటి విశ్వాసం అని వాక్యం చెబుతుందంటే ఆవగింజంత విశ్వాసం. ఆవగింజంత విశ్వాసం అంటే చిన్న విశ్వాసం కాదు, చిన్న విశ్వాసమైన సంపూర్ణమైన విశ్వాసం, ఏ లోపం లేని విశ్వాసం, ఏ సొట్టలు లేని విశ్వాసం, ఏ యొక్క అరమరికలు లేని విశ్వాసం. అలాంటి విశ్వాసాన్ని మనం ఉంచగలిగితే, ఆయన మీదే నమ్మకం పెట్టుకోగలిగితే, ఆయన మీదే నమ్మకాన్ని మనం ఉంచగలిగితే ఖచ్చితంగా మన విశ్వాసాన్ని ఆయన బలపరచగలడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. యాయీరు కుమార్తె చనిపోయిన బిడ్డ కూడా బ్రతకడానికి గల కారణం ఏంటో తెలుసా? యాయీరు ఒకటి తగ్గింపు జీవితం, రెండవది ఇతరుల క్షేమాన్ని చూసి సంతోషించిన జీవితం, మూడవది తన విశ్వాస జీవితం యాయీరును ఆ బిడ్డను బ్రతికించేటట్లు చేసింది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇక మూడవది మనం జ్ఞాపకం చేసుకుని, నాలుగవది మన చివరికి మనం జ్ఞాపకం చేసుకుంటే, చూడండి 39వ వచనంలో చూద్దాం. లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనను అపహాసించిరి. అయితే ఆయన వారినందరినీ బయటకు పంపేశాడు. దేవునికి స్తోత్రం. యాయీరు ఇల్లు శుభ్రం చేయబడింది. ఏం శుభ్రం చేయబడింది? అపహాస్యం చేసే వారందరినీ బయటికి గెంటి పడేశాడు. ఆ ఇంట్లో ఎవరున్నారండి? అపహాస్యం చేసేవాళ్ళు ఉన్నారు, నవ్వే వాళ్ళు ఉన్నారు, హేళన చేసేవాళ్ళు ఉన్నారు. యాయీరు ఇంటిని శుభ్రం చేస్తుంటే, అయ్యా మా పెద్దమ్మ వెళ్ళనవకండి, అలా తిట్టేస్తున్నారేటండి బాబు అంటలేదు. మా మేనెత్తండి, అయ్యో అలాగనే ఎత్తున్నారేటండి, మా చెల్లండి అలాగనే ఎత్తున్నారేటండి అనలే. వాళ్ళందరూ బయట పడే అని బయటికి గెంటేస్తే యాయీరు అలాగే దేవుని మాటకు లోబడి ఇంటిని శుభ్రం చేసుకోగలిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు రండి మాట చెప్పున్నామండి, మన జీవితాల్లో కూడా ఇలాంటి వారు చాలామంది ఉంటారు. ఎలాంటి వారు?
అపహాస్యం చేసేవారు, హేళన చేసేవారు, నవ్వేవారు, వారితోనే మన హృదయం నిండిపోయి ఉంటుంది. మనకి చూడండి, మీకు గుర్తుంటుందో లేదో కానీ మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా హేళన చేశారనుకోండి, ఆడు చచ్చే వరకు గుర్తుపెట్టుకుంటారండి. ఆడు నేను పలానా రోజు ఉద్యోగానికి వెళ్తుంటే నన్ను చూసి నవ్వాడు రా, నేను టెస్ట్ రాయడానికి వెళ్తుంటే పలానా చూసాడు నవ్వాడు రా, నేను వ్యవసాయం చేస్తాను మొదలెడుతుంటే పలానా చూసి నవ్వాడు రా, నేను పలానా ప్రయత్నం చేస్తుంటే నన్ను చూశాడు హేళన చేశాడు రా, నన్ను అపహాస్యం చేశాడు రా, నన్ను ఎటకారం చేశాడు రా. ఇలాంటి వాళ్ళందరూ గుర్తున్నారు. నీకు ఉన్నారా లేరా? నీకు గుర్తు ఉంటారు. వాళ్ళతోనే నిండిపోతుంది నీ హృదయం అంతా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళతో నీ హృదయం అంతా నిండిపోయింది. యేసే అన్నాడు వాళ్ళందరూ బయటికి గెంటాయి. హల్లెలూయా. నీ హృదయాన్ని క్లీన్ యువర్ హార్ట్, నీ హృదయాన్ని శుభ్రం చేసేయి, నీ హృదయాన్ని శుద్ధి చేయి, నీ హృదయాన్ని శుభ్రపరచు. అపహాస్యం చేసిన వారికి నీ హృదయంలో చోటు ఇవ్వద్దు. నేను అపహాస్యం చేసిన వారిని మాట వినొద్దు, వారికి మాటకు లోబడొద్దు, వారి మాట వినొద్దు, వారిని గుర్తుపెట్టుకోవద్దు, వారికి స్థానం ఇవ్వద్దు, వారి మనసులో చోటు ఇవ్వద్దు. వారందరూ బయటికి గెంటాయి. యేసయ్యకు చోటే. దేవునికి స్తోత్రం. మన హృదయంలో యేసయ్యకు చోటిస్తే, మన మనస్సులో యేసయ్యకు చోటిస్తే, మన హృదయంలో యేసయ్యకు చోటు ఇవ్వగలిగితే, ఆయన మన హృదయంలో చనిపోయిన ప్రతి పరిస్థితిని తిరిగి బ్రతికింపజేసి తన మహిమతో నింపుటకు ఆయన సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. 4 విషయాలు యాయీరు జీవితంలో, ఈ 4 విషయాలు యాయీరుకు దేవుని హృదయంలో స్థానాన్ని ఇచ్చాయి, యాయీరుకు దేవుని మనస్సులో స్థానాన్ని ఇచ్చాయి, యాయీరుకు దేవుని యొక్క దయను పొందుకున్నట్టు చేశాయి, యాయీరుకు దేవుని మనస్సులో స్థానాన్ని సంపాదించుకున్నట్టు చేశాయి. ఈ 4 విషయాలు యాయీరుకు తన జీవితంలో అద్భుతం జరగడానికి కారణమయ్యాయి. ఏంటయ్యి? యాయీరు యొక్క దీనత్వం, తగ్గింపుతనం. రెండవది ఇతరుల క్షేమాన్ని చూసి సంతోషించినటువంటి స్థితి. మూడవది విశ్వాసము, సంచలనం లేని విశ్వాసము. నాలుగవది తన హృదయాన్ని శుద్ధి చేసుకో, తన ఇంటిని శుద్ధి చేశాడు. అపహాస్యముతో వారందరినీ బయటికి గెంటేశాడు. తన హృదయంలో, తన ఇంటిలో యేసయ్యకు చోటిచ్చాడు. ఈరోజు యేసయ్యకు నువ్వు చోటు ఇవ్వగలిగితే, ఎంతమందిని అవమానపరుస్తున్నావు నాకు తెలియదు, ఎంతమంది నిన్ను హేళన చేస్తున్నావు నాకు తెలియదు, నువ్వు చేస్తున్న ప్రార్థన విని ఎంతమంది నిన్ను హేళన చేస్తున్నారో నాకు తెలియదు. నీకు పిల్లలు పుడతారా? ఇంకేం పిల్లలు పుడతారులే. నువ్వు ఇల్లు కడతావా? ఇంకేం కడతావులే. నువ్వు బండి కొంటావా? ఇంకేం కొంటావులే. నీకు ఉద్యోగం వచ్చిందా? ఇంకేం వచ్చుదిలే. నువ్వు వ్యాపారం చేస్తావులా? ఇంకేం చేస్తావులే. ఇలాగ ఎవరైతే నిన్ను హేళన చేస్తున్నారో, నీకు నీ జీవితం బాగుపడదని, నీ జీవితంలో నువ్వు లేవని, నీ జీవితం బాగుపడదని, నీ జీవితంలో ఆశీర్వదింపబడవని ఎంతమంది నిన్ను హేళన చేస్తున్నారో నాకు తెలియదు, కానీ వారందరి తలలు వంచి నీ తలను పైకెత్తే రోజు ఒకటి రాబోతుంది. హల్లెలూయా. నీ స్థితిని ఆయన ఒక రోజు మార్చబోతున్నాడు, నీ పరిస్థితిని ఆయన మార్చబోతున్నాడు, నీ స్థితిగతులను ఆయన మార్చబోతున్నాడు, నీ జీవితాన్ని మేలుతో నింపబోతున్నాడు, నీ కన్నీరు నాలుగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో మరణించినట్లున్నావో, ఏ స్థితిలో చనిపోయిన స్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో పడిపోయిన స్థితిలో ఉన్నావో, ఆ స్థితిలో నుంచి దేవుడిని నువ్వు లేవనెత్తి తన కృపతో నింపుటకు సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. యాయీరు పొందుకున్నటువంటి మేలు, యాయీరు పొందుకున్న ఆశీర్వాదం ఈరోజు మన జీవితాల్లో మనము పొందుకుందుముగాక. ఆయన కృప మనం పొందుకుందుముగాక, ఆయన సమాధానం మనం పొందుకుందుముగాక. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుని కృపను పొందుకోవడానికి నువ్వు దీనత్వాన్ని కలిగి ఉన్నావా? లేకపోతే నీకున్నటువంటి బలమును బట్టి, నీకున్న జ్ఞానాన్ని బట్టి, నీకున్న అధికారాన్ని బట్టి, నీకున్న సామర్థ్యతను బట్టి నువ్వు గర్వపడుతున్నావేమో? గర్వాన్ని, అతిశయాన్ని విడిచిపెట్టు. అహంకారంలో ఆయన ఎదిరిస్తాడని వాక్యం చెప్తుంది. అహంకారాన్ని విడిచిపెట్టు. ఈరోజు దీన మనస్సు కలిగిన వాడవై, దీన హృదయం కలిగిన వాడవై దేవుణ్ణి ఆరాధించగలిగితే, దీన మనస్సు కలిగిన వాడవై దేవుని సన్నిధిలో నువ్వు జీవించగలిగితే, యాయీరు పొందుకున్న దీవెన నువ్వు పొందుకోగలుగుతావు. నీవు బాగుండడమే కాదు, నా స్థితే బాగుండాలి, నేనే బాగుండాలని కోరుకోవడం కాదు, నీ స్నేహితులు కూడా బాగుండాలని కోరుకో.
నీ స్నేహితులు కూడా దీవెనకరంగా ఉండాలని కోరుకో. నీ స్నేహితులు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకో. అది దేవునికి ఇష్టమైన మనస్సు, అది దేవునికి ఇష్టమైన హృదయం. యోబు తన స్నేహితుల క్షేమం కొరకు ప్రార్థన చేసినప్పుడు యోబు తన స్థితిని 2 స్థితిని ఇచ్చాడు. ఈరోజు నువ్వు స్నేహితుల కోసం ప్రార్థించగలిగితే నీ స్థితిని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు పోగొట్టుకున్న స్థితిని నీకు ఇస్తాడు. 3వది విశ్వాసం ఉంచు. విశ్వాసం దేవుని మీద నీ విశ్వాసాన్ని పెట్టు. దేవుని మీద నీ మనస్సును పెట్టు. ఆయన నీ విశ్వాసాన్ని బలపరచుటకు సమర్థుడు. నీ హృదయంలో దేనికి స్థానం ఇచ్చో నాకు తెలీదు. నీ హృదయంలో అపహాస్యం చేసిన వారు గుర్తున్నారేమో, నిన్ను హేళన చేసిన వారు గుర్తున్నారేమో, నిన్ను చూసి నవ్విన వారు గుర్తున్నారేమో. వారందరూ విడిచిపెట్టు, వారందరూ తీసే నీ హృదయంలో యేసయ్యకు చోటి. నీ హృదయంలో అద్భుతం చేసే యేసయ్యకు చోటి, నీకు మేలు చేసే యేసయ్యకు చోటి, నిన్ను బలపరిచే యేసయ్యకు చోటి. ఆయన ఖచ్చితంగా నీ హృదయాన్ని నిలబెట్టగలడు, నీ స్థితిని మార్చగలడు, నీ పరిస్థితిని మార్చగలడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడును కృపగలిగిన తండ్రి, జీవాధిపతి, వినిన వాక్యాన్ని మా హృదయంలో నాటింపచేయండి అయ్యా. అయా ఈ ఉత్తర వాక్యం వినిన బిడ్డలందరినీ మీ చేతులుగా అప్పగిస్తున్నావు ప్రభువా. అయా నీ కృపాక్షేముల చేత బిడ్డలను బలపరచండి నాయన. నీ అద్భుత కార్యాలు జరిగించండి నాయన. నీ ఆత్మీయ కార్యాలు జరిగించండి నాయన. నీ మహిమ కార్యాలు జరిగించండి ప్రభువా. అయా వారి ఇంట్లో ఏ స్థితిలో మరణం వారిని తాండవిస్తుందో నాకు తెలియదు. ఆర్థికంగా మరణించారేమో, సామాజికంగా మరణించారేమో, అయ్యో తండ్రి మానసికంగా మరణ స్థితిలో ఉన్నారేమో. ఏ స్థితిలో వారు దిగజారిన స్థితిలో ఉన్నారు, పడిపోయిన స్థితిలో ఉన్నారు నాకు తెలియదయ్యా. అయ్యా యాయీరు కుమార్తెను బ్రతికించినట్లుగా వారిని బ్రతికించండి, వారిని లేవనెత్తండి, వారిని కృపతో నింపండి, నీ మహిమతో నింపండి, నీ అభిషేకంతో నింపండి, నీ ఆనందంతో నింపండి, నీ అభిషేకంతో నింపండి నాయన. నీ కృప చేత నడిపించి మీరే మహిమ పొందమని అయా వారి స్థితిని బ్రతికింప చేయండి ప్రభువా. నీ కృపాక్షేమముల చేత ఆదరించమని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య వారి శ్రేష్టమైన నామములో మిమ్మల్ని స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ షలోం. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునాన్ని బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతుని చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏదైనా మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనడం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసులు మీరు పాలుభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా
ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.